నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మేబీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు వేణు మోటార్స్ అధినేత అయిన వేణు గారు అయితే ఉన్నారు. సో రీసెంట్ గా వేణు మోటార్స్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలానే ఈయన కొన్ని ఫ్యాక్టరీ పరంగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. ధర్మవరంలోనే ఓన్ అసెంబ్లీ యూనిట్ తీసుకురావడం కానివ్వండి, కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేయడం కానివ్వండి, అంతేకాకుండా ఇప్పుడు డీలర్షిప్ నెట్వర్క్ అనే కాకుండా సొంతంగా వీళ్ళు కంపెనీ ఓన్ షోరూమ్స్ కూడా పెడుతున్నారు అనమాట. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ని కూడా ఈ రోజు మన పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. వేణు గారు నమస్కారం. నమస్తే స్వామి. సార్, ముందుగా వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ ముందుకు వెళ్తున్నారు. దానికి మీ కాంగ్రెస్ సార్. థ్యాంక్ యూ. సార్, నా మొదటి ప్రశ్న, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో నాకు తెలిసి నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది మందికి మాత్రమే అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మోస్ట్లీ వెహికల్స్ తీసుకుని ఒక చిన్న ప్లేసెస్లో పెట్టేవారు. మీరు కూడా ఒకనొక స్టేజ్లో చాలా బేసిక్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఓన్గా మీరు అసెంబ్లీ యూనిట్ వచ్చారు. ప్రీవియస్గా పోల్చుకున్నది వేణు మోటార్స్లో ఈ అసెంబ్లీ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? సో ఒకటి, ఇంతకుముందు మాకు స్పేస్ తక్కువ, ముందు మీరు అన్నట్టుగానే స్పేస్ తక్కువ, టీం తక్కువ ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మనం ఎంత అనుకున్నా అంత మంచి అవుట్పుట్ ఇవ్వలేకపోయారు. కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే టైంకి మనం ప్రొడక్షన్ చేసి వెహికల్ ఇవ్వాలన్నా అక్కడక్కడ ఏదైనా పొరపాటున ఏదైనా స్క్రాచ్ లేకపోతే స్క్రూ లూజ్ అవ్వడము, ఇలాంటి చిన్న ఉండేటివి. అవన్నీ మేము ఇప్పుడు క్లియర్ చేసుకున్నాం. అవేం లేకుండా పర్ఫెక్ట్గా ఒక వెహికల్ బయటికి వచ్చింది అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ ఉంది. మీరు ప్లాన్ చూస్తే అసెంబ్లింగ్ చేయడానికి ఒక చోటు ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత స్టోర్ చేయడానికి మంచి పెద్ద వేర్హౌస్ అది స్టార్ట్ చేశాను, అదే ఓన్, అది పెట్టాం. దీని తర్వాత పీడీ అయినాకే వెహికల్ బయటికి వెళ్తుంది. ఇంతకుముందు మాకు టైం ఉండేది కాదు. వెహికల్ ఎలా ఉండదు అంటే సిచ్యువేషన్, వెహికల్ రెడీ అవుతున్నప్పుడు మేము త్వరగా ఇచ్చేసేయాలి. ఎక్కువ స్టాక్ డంప్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు అలా కాదు, మినిమం 1000 వెహికల్స్ మినిమం స్టాక్ ఉంటాయి. సో బాగా అప్డేట్ అయ్యాం. ఇప్పుడు మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎలా ఉంటుంది? పర్ డే 40 వెహికల్స్ వేసాం. అది అందులో ముందుకి ఒక 20-25 ఉండేది, మిడిల్లో గ్యాప్ వచ్చేది. ఇప్పుడు పర్ డే ఎవ్రీ డే 40 వెహికల్స్ మినిమం ఉంటాయి. కేటగిరీ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే మీరు 35,000 బేసిక్ వేరియంట్ నుంచి స్పాట్ అనే ఒక స్కూటర్ ఇస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఐకాన్ కానివ్వండి, లేకపోతే మీకు మోస్ట్ ఫేవరెట్ స్కూటర్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కూటర్కి ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ అసెంబ్లీ యూనిట్ ఉంటుందా, లేకపోతే అన్నిటికీ ఒకే చోట? లేదండి, అది పార్ట్స్ మేము పెట్టుకోవడం అయితే ఒక స్పేస్ ఉంది. ఆ పర్టికులర్ స్పేస్లో ఐకాన్, పర్టికులర్ స్పేస్లో ఈ ఫ్లై, ఇట్లా మేము పెట్టుకుంటాం. కానీ ప్రొడక్షన్ అంతా కూడా ఒకటే చోటే అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అయిన తర్వాత మీరు వెహికల్స్ బయటకు రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ మొత్తం ఓవరాల్ ప్రాసెస్లో? మీరు చెక్ లిస్ట్ ఉంటుంది, ఒక చెక్ లిస్ట్, ఒక సిస్టమ్. ఇప్పుడు టీమ్ ఒక చోట పీడే ఇంత ఏ వెహికల్లో ఎవరు ప్రొడక్షన్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేమ్ అక్కడ స్టిక్ చేసి ఉంటాం. ప్రతి వెహికల్ మీద కంపల్సరీగా స్టిక్కర్ ఉంటుంది. తర్వాత వెహికల్ బయటకు వచ్చిన పీడే చేసే అబ్బాయి, ఆ అబ్బాయి పీడే చేసే కదా, ఆ అబ్బాయి సైన్ ఉంటుంది. తర్వాత ఇంకెక్కడైనా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ హెడ్ ఇంకొక పర్సన్ ఉంటాడు, వాళ్ళు చేస్తారు, చేసి ఒక చోట పెట్టేస్తారు. లోడింగ్ అంతా అక్కడ నుంచి బయటకు వెళ్తాయి. అంటే మీరు రేపు పొద్దున్న మీ బ్యాచ్ నుంచి పలానా ఒక వెహికల్ సరిగ్గా అసెంబుల్ చేయకపోయినా ఎవరు చేసారో కూడా మీకు ఒక బ్యాచ్, ఒక వెహికల్ లేకపోయినా కూడా సింపుల్గా డిక్కీ తీస్తే ఒక స్టిక్కర్ పేస్ట్ చేసి ఉంటాం. ఎవరైతే టెక్నీషియన్ వాళ్ళ ఇన్సల్ ఉంటుంది, ఈజీగా మేము ట్రేస్ అవుట్ చేయగలుగుతాం. అట్లా చేసి ఎవరైతే చిన్న మిస్టేక్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇప్పించి ఇంకా అటు ఇటు వాళ్ళని తీసేయడం ఇట్లా జరిగింది. ఇప్పుడు మీరు అసెంబ్లింగ్ యూనిట్ ఏదైతే ఇప్పుడు పెట్టారో, ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక పైప్ లైన్ అంతా సెట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరంటే ఒక స్థాయి నుంచి ఇప్పుడు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో ఎంత ప్రాసెస్గా చేస్తున్నారో, మార్కెట్ అంతా ఎలాగ ఉందనుకుంటారు? స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే నాకు ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నా వల్ల అయ్యేది కాదు, చిన్న పొరపాట్లు జరిగేవి. అవన్నీ మేము డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి కానీ అన్నీ మేము దాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చేప్పటికి మాకే టైం పట్టింది. ఇప్పుడు అలాంటిది కొత్త వాళ్ళకు ఇబ్బందే కదండి. ఇప్పుడు ఛార్జర్స్ కూడా ఇప్పుడు వేణు మోటార్స్ బ్యాడ్జింగ్తోనే వస్తుంది. ఇప్పుడు ఛార్జర్స్ అనేవి మీరు వేరే చోట నుంచి తెచ్చుకుని ఇక్కడ జస్ట్ అమ్ముతున్నారా, లేకపోతే ఛార్జర్స్ అని తయారు చేస్తారా? ఓపెన్ చెప్పాలంటే ఇండియాలో లేదు, ఇంపోర్ట్ చేస్తున్నారు. దాన్ని ఎవరు బ్రాండింగ్తో వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటివరకు మేము కూడా బయట నుంచి, అంటే ఇండియాలో కొనేవాళ్ళం, వాళ్ళు కూడా వచ్చేది చైనా నుంచే. ఇది అందరికి తెలిసింది, దాంట్లో దాచిపెడేది ఏం లేదు. ఇంకొంతమంది లేదని లోపల మాస్ పెడితే కొన్ని బోర్డ్స్ అది ఇంపోర్ట్ చేసి పైన ప్లాస్టిక్ ఇక్కడ చేయిస్తారు, జరిగేది. నేనేం చేస్తున్నా, ఇప్పుడు కస్టమర్ నుంచి ఛార్జర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి పంపించి అవన్నీ ఇచ్చారు, కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది. అట్లా కాకుండా అదేదో నేనే కొంటున్నాను, నేనే ఇంపోర్ట్ చేస్తున్నాను, నేనే ఇచ్చేస్తున్నాను. దాంట్లో ఫైన్ క్వాలిటీ మనకు తెలుస్తుంది. ఫస్ట్ చేతులు కాలే మీన్స్
క్వాలిటీలో కొన్ని వేస్తారు కదా, అవును. బాగా చేశారు. అవన్నీ భరించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడం, మంచి ఛార్జర్లు ఇప్పుడు నా ఓన్గా ఇస్తుంది. ఇప్పుడు బ్యాటరీ ప్యాక్స్ విషయానికి వస్తే బ్యాటరీ ప్యాక్స్ కూడా ఇప్పుడు వేణు మోటార్స్ బ్యాడ్జింగ్తోనే బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు. మీరు ఇచ్చే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు. ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ని మీరు కస్టమర్కి అమ్మే ముందు అంటే కంపెనీ నుంచి మీకు కూడా పైనుంచి వేరే చోట నుంచి వస్తాయి, దాన్ని మీరు టెస్ట్ చేస్తారు, 1 సైకిల్ టెస్ట్ చేసి అదన్న వోల్టేజ్ లాంటి చెక్ చేసి ఇస్తారా కస్టమర్కి? వోల్టేజ్ ఏం కాదు, వెహికల్కి మనం ఫిట్ చేసిన తర్వాత ఛార్జ్ చేస్తాం, ఛార్జ్ చేసే ఇస్తాము. ఇంకా అంతమించి మేము ఎన్ని చెప్పినా కూడా అబద్ధాలే, ఎవరు అంత ఇది ఉండదు. ఎందుకంటే బ్యాటరీస్ అంత ఈజీగా పోవు, అంటే ఫస్ట్ డే ఏం పోవు. వెహికల్కి పెట్టిన తర్వాత ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పంపించాలనుకోండి, ఇక్కడ మేము స్టేషన్కి తీసుకెళ్లే లోపే బ్యాటరీ ఏమైనా కొంచెం పొరపాటు అడుగుతున్నా అప్పుడు తెలిసిపోద్ది. సో దానికి అంత ఏం అవసరం లేదు, ఎందుకంటే అక్కడే అయిపోతుంది, ఫిల్టర్ అంతా అక్కడ అయిపోతుంది. సార్ ఇప్పుడు వేణు మోటార్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే మీరు మీ జర్నీ 2021 నుంచి థండర్ మోడల్ మార్కెట్లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మేజర్గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కొట్టేసి అమ్ముతున్నారు. బట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ యుగంలో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ కాకుండా లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్స్ కోటర్ను కూడా చాలా మంది కస్టమర్స్ లైక్ చేస్తున్నారు, ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు మరి వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ పాయింట్లో వెనకడుగు వేస్తున్నారు? ఒకటి ఇక్కడ సమస్య ఏమైందంటే లిథియం ఐన్ ఇస్తే మంచి క్వాలిటీ బ్యాటరీని ఇవ్వాలి. టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది. వాస్తవం మీరు చెప్పినట్టు 100% 2021తో కంపేర్ చేస్తే చాలా అప్డేట్ అయింది. ఫైర్ ఇన్సిడెంట్లు బాగా తగ్గాయి. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే లిథియం ఐన్ ఇచ్చేపాటికి మంచి మనం ఎప్పుడైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం గట్టిగా, అప్పుడే మంచి బ్యాటరీ ఇస్తాం. అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ తక్కువ బడ్జెట్లో, అంటే ఈ కాంపిటీషన్లో తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి. తక్కువ బడ్జెట్లో ఇవ్వాలంటే నేను కాంప్రమైజ్ కావాలి. మరి తక్కువ బడ్జెట్లో మంచి బ్యాటరీలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఎక్కడికి వెళ్ళినా కొంచెం కాస్టే ఉంది. తర్వాత కంప్లైంట్ వచ్చినప్పుడు వారంటీ కూడా ఇవ్వాలి. ఒకసారి ఆలోచన చేయండి, లిథియం ఐన్ బ్యాటరీ అయితే కూడా కంపల్సరీగా 1 ఇయర్ తర్వాత కంప్లైంట్ రానే వస్తుంది. ఇప్పుడు లిథియం ఐన్ బ్యాటరీని ఇచ్చామనుకోండి, ఇఫ్ ఇన్ కేసు ఒక వారంటీ అయిపోయి 2 సార్లు మనకు వారంటీ ప్రాబ్లం వస్తే కూడా 3 ఇయర్స్లో కూడా దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయ్యే ఖర్చు కొద్దిగా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. ఇవన్నీ బేర్ చేస్తూ ఆ ప్లాంట్, ఇప్పుడు లిథియం ఐన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలామంది సోలార్ వైపు వెళ్ళిపోయారు, ఈవీ ఇండస్ట్రీ వైపు లేరు. ఎవరైతే లిథియం ఐన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో టాప్ కంపెనీస్, టాప్ అంటే ఒక ఉన్న దాంట్లో మంచివి, నాకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే వీళ్ళు నెక్స్ట్ ఈవీ మీద ఉంటారా ఉండరా. ఈరోజు అవి అమ్మిన తర్వాత వారంటీ ఇవ్వలేకపోతే ఇబ్బంది అనే ఒక చిన్న దాంతో ఆలోచన చేస్తున్నాను, ఏమైనా ఇబ్బంది జరిగితే ఎట్లా. నాకు కూడా అమ్మాలని ఉంది సార్ వాస్తవంగా. 3 ఇయర్స్ వ్యారంటీ ఇచ్చి ఛార్జింగ్ టైం తగ్గిస్తే సేల్ నాకు కూడా పెరుగుతుంది. జనరల్గా ఆలోచన చేయండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత ఎందుకు ఆలోచన చేయాలా? ఇప్పుడు ఏదో అమ్మేసినాం డబ్బులు జోలో పెట్టుకుందాం అనుకుంటే ఇంత ఆలోచన చేయాల్సిన పనులు ఏం నాకు ఎంతసేపు అని చెప్పండి. ఫోన్ బ్యాటరీ తయారు చేసేది ఎంతసేపు అని మీరు కూడా తయారు చేయగలదు. ఒక్కసారి మా పిల్లల్ని చూపిస్తే అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, చేయాలనుకుంటే మేము చేయలేక కాదు, కానీ అది పిల్లాట్ల కాదు. మా ఈ స్లాంగ్లో చెప్పాలంటే పిల్లాట్ల కాదు. ఏదైనా జరిగింది అంటే ఇన్ని రోజులు కష్టపడుతున్న పేరు మొత్తం పోతుంది. వద్దురా బాబు, ఎందుకు? ఉన్న వరకు నా కస్టమర్లు తక్కువ మంది ఉన్నాయి, నేను చిన్నగానే ఉందాం, పరిగెత్తాలని అస్సలు లేదు. నా కాన్సెప్ట్ ఒకటే, ఇంతే. నాకు ఎప్పుడైతే బడ్జెట్లో నేను ఆ బ్యాటరీ కానీ వాటికి నేను రీచ్ అవ్వగలుగుతానో ఆ రోజు లాంచ్ చేస్తాను. చాలా ట్రై చేస్తున్నాను నేను కూడా, ఇవ్వాలి ఎక్కడో చోట ఆగుతుంది. ఒక సైడ్ ఏమో పాజిటివ్గా అనిపిస్తుంది, అంటే ఎలాగంటే కస్టమర్కి ఇబ్బంది రాకూడదని, లేకపోతే యాజ్ ఏ కంపెనీగా మీ మీద ఇబ్బంది పడకూడదని కొంచెం సేఫ్గా ఆడుతున్నారు గేమ్ అనేది. బట్ ఓవర్ ది మార్కెట్ చూసుకున్నట్లయితే లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ తీసుకునే కస్టమర్ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం కానీ వారంటీ. ఇవాళ మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అన్ని చెప్పినా కంపెనీ వాళ్ళు ఇచ్చేది 1 ఇయర్ వారంటీ, మీరైనా 1 ఇయర్ ఇస్తున్నారు. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరు చూపించరు, పోయిందంటే వారంటీ పోయిన తర్వాత. లిథియం ఐన్కి అయితే 3 సంవత్సరాల పాటు డీలర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాంటి ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు తిరగచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు కూడా మీరు ఇంకా స్టిల్ ఓకే ఎందుకు లేమని అని చెప్పి ఆగితే మేజర్గా ఇతర కాంపిటేటర్స్ పోల్చుకున్నట్లయితే మీ సేల్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు వాడినా వాడకపోయినా 1 ఇయర్ తర్వాత బ్యాటరీ ప్యాక్ అనేది దాని లైఫ్ అయిపోవడం లాంటివి జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. లిథియం అనేది మనం వాడకపోతే దాని లైఫ్ అనేది 3 ఇయర్స్ వరకు నిలబడుతుంది. సో ఆ ఒక అడ్వాంటేజ్ కూడా కస్టమర్ కోల్పోతారు ఇన్ కేసు గ్రాఫిన్తోనే మీరు స్కూటర్స్ అమ్ముతే. దీన్ని మీరు ఎలాగ ఛాలెంజ్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? లేదు, మీరు చెప్పింది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 1 ఇయర్ బ్యాటరీ వారంటీ ఇచ్చాం, మీరు అన్నట్టు 1 ఇయర్కి వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు దేవుని దయ వల్ల, గవర్నమెంట్ దయ వల్ల జిఎస్టీ 28% నుంచి 18%కి వచ్చింది. సో మొన్నటి వరకు కాస్ట్ ఎక్కువ ఉంది, లెడ్ యాసిడ్ కానీ గ్రాఫైన్. ఇప్పుడు 10% తగ్గింది, కస్టమర్కి తక్కువకి ఇవ్వచ్చు. నెక్స్ట్
3 సంవత్సరాలు 3 సెట్లు మార్చినాం అనుకుందాం. మీకు ఒక లిథియం అయాన్ బ్యాటరీ కొనాలంటే ఎంత? బ్రాండెడ్ కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీ చెప్పండి ఎంత పడుతుంది? ఒక 1 కిలోవాట్ ఒక 15,000 రూపాయలు అవుతుంది. 1 కిలోవాట్ ఎవరైనా వాడుతున్నారు ఇప్పుడు? మినిమం 2.5-3 కిలోవాట్. ఎంత పడుతుంది ఆ కాస్ట్? సుమారు ఒక 30,000-35,000 బ్రాండెడ్ కంపెనీలు. మీరు చెప్పిన దానికి నేను ఒకసారి ఆలోచన చేయండి. 3 years బ్యాటరీ వారంటీ ఇచ్చారు, బాగుంది. మీరే పొద్దున్న లేస్తే ఇదే ఈవీ ఫీల్డ్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఎన్ని కంపెనీలు 3 years వారంటీ ఇచ్చినా ఇప్పటికి బతుకున్నాయి చెప్పండి. అంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ వరకు అయితే ఇష్యూస్ అయితే సరే, ఎన్ని ఉన్నాయి? మీరు ఎన్ని చేసేవాళ్ళు? ఎన్ని ఉన్నాయి? గ్రఫైన్ బ్యాటరీలు మీరు అన్నట్టు సంవత్సరం రాలేదు, 6 నెలలకు సంవత్సరంకు 1.5 సంవత్సరం పోయినా అనుకుందాం. 3 సంవత్సరాలకు వేసుకుంటే లిథియం అయాన్ బ్యాటరీకి అయ్యే కాస్ట్ మీద నాకు తెలిసి ఒక 5,000 ఎక్కువ అవుతుంది. ఇవే ఎక్కువ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్, ప్లస్ వారంటీ ఇవ్వడానికి కూడా అంతో ఇంతో. ఇప్పుడు నాకు తెలిసిన ఉన్న కంపెనీలు కూడా ఎవరు వెళ్ళిపోలే. ఇదే డాసిడ్ కానీ గ్రఫైన్ కానీ నేను స్టార్ట్ చేసిన 2018 నుంచి ఇప్పటి వరకు ఉన్న కంపెనీలు ఎన్నున్నా అన్ని నేను మ్యాక్సిమం టాప్ కంపెనీ ఇప్పటికీ ఉన్నాయని చెప్తాను. లిథియం అయాన్లో ఉన్న వాళ్ళు అందరూ సోలార్కి వెళ్ళిపోయారు. ఈవీ ఇండస్ట్రీలో లేరు. ఏది బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ లేరు. మీన్స్ వాళ్ళ ఫోకస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎవరు ఇస్తున్నారు 3 years? ఎవరో కొంతమంది ఇస్తున్నారు. మరి అందరూ ఇవ్వట్లేదు, కొంతమంది ఇస్తున్నారు. ఎందుకు మిగతా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు? అదే క్వాలిటీ ఛాలెంజెస్ వాళ్ళు అంటారు. క్వాలిటీ అనో, కస్టమర్కి అవేర్నెస్ లేకనో, లేకపోతే పొరపాటుగా ఏమైనా జరిగితే దాన్ని ఓవర్గా స్ప్రెడ్ చేయడమో, ఇంకోటి ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. నేను అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా లేను. మీరు అన్నట్టు నెంబర్ తగ్గుతుంది, తగ్గనివ్వండి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు చేస్తాను. ఈరోజు పెద్ద కంపెనీలవే ఫైర్ అవుతూ ఉన్నాయి. అంటే మాకు స్ట్రైట్ క్వశ్చన్, ఇది మీరు మీ సేఫ్టీ కోసం లేకపోతే మీ ప్రాఫిట్ కాపాడుకోవడం కోసం అంటారు? ఇది ప్రాఫిట్ మీద ఆలోచన చేసి ఉంటే ఇంత డెప్త్గా ఆలోచన చేసే పనిలే. తేవడము మీరు చూపించారు వీడియోలో మొన్న, ఏదో తక్కువ కాస్ట్గా బ్యాటరీ తెచ్చి వేసి అమ్మడమే. ఇంకా ఎన్ని అమ్మచ్చు చెప్పండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఆ కాస్ట్తో బ్యాటరీ వదిలితే ప్రాఫిట్ వస్తుందా రాదా? వస్తుంది. మరి ఎందుకు ఆలోచన చేయలే? చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. ప్రాఫిట్ అనే మాట అంటే మీరే ఒక చోట బ్యాటరీ తయారు చేసేది తక్కువ కాస్ట్లో అని చెప్పి ఒక వీడియో పెట్టారు. నేను ఆడికి పోయి తీసుకుని చేసేయచ్చు కదా. నేను ఆ కాన్సెప్ట్లో లేను. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలా. నాకు ప్రాఫిట్, నాకు ఓపెన్ చెప్పాలంటే సేల్ తగ్గుతుంది మీరు అన్నట్టుగానే. నేను దీంట్లోనే కూర్చోవడం వల్ల సేల్ తగ్గుతుంది. కస్టమర్ అన్నట్టు ఇంత మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కదా ఆ బ్యాటరీ కదా మళ్ళీ చూద్దామని చెప్పి అటు డైవర్ట్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను సేఫ్గా ఉన్నా. నేను అమ్మిన వాళ్ళని ఆ రోజు ఇబ్బంది అనిపించచ్చు ఒకవేళ బ్యాటరీ పోయిన రోజు, బట్ వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఇదే చాలా నాకు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది డీలర్స్ వేరే ప్రాంతాల నుంచి వెహికల్స్ ఇక్కడ తెచ్చుకుని అమ్ముతున్నారు. బట్ ఆ తర్వాత కస్టమర్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది కొంతమంది అంటున్నారు. దీని మీద వాస్తవాలు ఎంత అంటున్నారు? వాళ్ళు తెచ్చుకోవడంలో తప్పులేదు. ఎవరైనా కూడా డీలర్ మైండ్ సెట్. ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ డీలర్గా వచ్చినప్పుడు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఎక్కడ తక్కువ అని చెప్పి చూస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇంకా తక్కువ, ఇక్కడ కాదు ఇంకొక చోట తక్కువ, ఇక్కడ కాదు ఇంకో చోట తక్కువ అని ఇలా ఎప్పుడైతే ఇంకా పోతున్నామో ఆటోమేటిక్గా క్వాలిటీలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అమ్మిన తర్వాత కస్టమర్ కూడా ఒకనొక టైంకి వచ్చేపాటికి లో స్పీడ్ వెహికల్స్ అనే వేస్ట్ అనే స్టేజ్కి వస్తుంది అనిపిస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది అనిపిస్తుంది. ప్రైస్ ఎక్కడ తక్కువ అనే దాన్ని వదిలేస్తే ఇంకొంచెం ఎక్కడ ఎక్కువ ప్రైస్ ఉంది అనే ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ ఆలోచన చేసే కాన్సెప్ట్లో ఎవరు లేరు. ఇది అంతే. ఇంకా అయినప్పుడు చేతులు కాదు నాకు తెలుస్తుంది అంతే, ఇంకేం చేయలేము. అంటే దీనివల్ల ఇతర ఓఈఎంస్కి మీలాంటి కంపెనీస్ కానీ వాళ్ళకి ఎఫెక్ట్ జరగదంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ మెయింటైన్ చేసేటప్పుడు అంటే రేపొద్దున వారంటీలు ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్ అయితే పెట్టుకోవాల్సిందే. ఎవరైనా, నేనైనా ఇంకొకరైనా రేపొద్దున వారంటీ లేవంటే ఎక్కడి నుంచి చేయాలి? జోబులో నుంచి ఇవ్వలేం కదా, చేతి నుంచి పెట్టుకోలేము. కొద్దిగా ప్రాఫిట్ పెట్టుకోవాలి. సింపుల్గా ఎక్కడో నుంచి లేదు నాకు లాస్ వచ్చిందని చెప్పేసి చేతులు ఎత్తలేము. తెలుగు రాష్ట్రాలు ఎవరన్నా కూడా ఇక్కడ ఈ దరిదాపుల్లో వాళ్ళు. సో ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. అవతల వాళ్ళకి పర్చేస్ చేసే ప్లేస్లో ఉన్న వాళ్ళకి అది వాళ్ళ తప్పు కూడా కాదు, చెప్తున్నాను. వాళ్ళకి ఈ పెయిన్ తెలియదు. మేము ఇక్కడ కూర్చున్నాక నాకు తెలుస్తుంది, అక్కడ ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే బయట నుంచి వచ్చేటప్పుడు ఈ వారంటీ కాన్సెప్ట్ ఏముండదు. ఇంకా అమ్మినామా, ఈ రోజుకి అమ్మినామా అయిపోయింది, ₹1 వచ్చింది అయిపోయింది. వాళ్ళు కూడా ఓపెన్గా నో వారంటీ అని చెప్పి అమ్ముతారు. ఇవి నిదానంగా డీలర్కి అంత అర్థమయ్యే లోపు ఎంతకాలం చెడ్డ పేరు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. వేణు మోటార్స్ కంపెనీ తరఫున మీరు ఇప్పుడు డీలర్షిప్ నెట్వర్క్ అనే కాకుండా మీ సొంత బ్రాంచ్లు పెడదామనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం పెట్టాలనిపించింది. ఎలాగో టీం చాలా మంది ఉన్నారు, పిల్లలు బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. స్కోప్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం పెడదాం. సిటీస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరు మాకు విపరీతమైన ఫ్లూటింగ్ ఉండేది. అక్కడ కస్టమర్స్ చాలా కాల్స్ వచ్చేటివి, మాకు ఒక స్కోప్ దొరికింది, సరే పెట్టేసాం. హైదరాబాద్ నుంచి కూడా విపరీతమైన కాల్స్ వచ్చేటివి, ఇంకా అక్కడ కూడా పెడదాం. బళ్ళు కూడా చాలా అమ్మాము.
స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఇంకా ఆలోచనతో స్టార్ట్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు అంటే ఇక్కడ వన్స్ మీరు అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్కడ నుంచే వెహికల్స్ ఇస్తారండి? ఇస్తాం, అక్కడ నుంచే ఇస్తాం. ఇప్పుడు వారంటీ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము బెంగళూరులో ఓపెన్ చేసాం, బెంగళూరు పక్కన కొన్ని ఊర్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. తిరుపతి ఉంది, తిరుపతి పక్కన నాయుడుపేట ఆయన ఉన్నాడు, ఆయనకు అదే చెప్పాం సిరాజ్ గారు, ఏం కావాలన్నా ఆయన వెళ్ళి అక్కడికి ఇచ్చేస్తున్నాడు, అక్కడ నుంచి మేము ఇచ్చేస్తున్నాం. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతున్నాయి, ఆయనకు కొంచెం స్పీడ్ అవుతుంది, ఇట్లా ప్లాన్ చేస్తాం. ఇంకోటి ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈవెంట్స్ లాగా కొన్ని చోట్ల టెంట్లు వేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్న పరిస్థితి. సో ఒకవేళ అలా జరిగితే మీకు డైరెక్ట్గా దానివల్ల ఎఫెక్ట్ జరిగేది వేణు మోటార్స్ మీరు కానివ్వండి, లేకపోతే ఇతర తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కంపెనీస్, అంటే స్టాండర్డ్గా కంపెనీస్ డీలర్షిప్ నెట్వర్క్ అసెంబ్లింగ్ ప్లాన్ పెట్టిన మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ వాళ్ళు అప్పుడు ఈవెంట్ వరకు పెట్టి తర్వాత సర్వీస్ ఇష్యూస్ లాంటివి ఏమైనా వచ్చి ఆ టైంకి అక్కడ అందుబాటులో లేకపోతే దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అసలు దీనివల్ల పాజిటివ్ అనుకోవచ్చు, అంటే ఎక్కువ మంది వెహికల్స్ కొంటున్నారని పాజిటివ్లో చూడాలా, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉండొచ్చా? టెంట్ వేసుకొని అమ్మడం అనేది తప్పు కాదు, కానీ బడ్జెట్ తక్కువకి వెళ్ళిపోయినప్పుడు క్వాలిటీ ఇవ్వలేరు. ఎవరైనా కూడా అమ్మచ్చు, ఏ ఊర్లో కానీ మంచిగా మంచి స్టాల్ వేసి గట్టిగా పెద్ద ఇది చేసి అమ్మచ్చు. అమ్మేటప్పుడు వారంటీలు అన్ని ఇచ్చే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎవరైనా కూడా కస్టమర్ కొనేటప్పుడు ఒకటే చెప్తాను, ఎవరైనా సరే కొన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళు వారంటీస్ ఇస్తారా ఇక అనేదాన్ని చూసుకొని కొంటే ఇంకేం సమస్య ఉండదు. అది ఇవ్వనప్పుడు ఏమైందంటే ఆ ఒకరు కాస్త ఇంకో 10 మందికి చెప్తారు నెగిటివ్, వద్దురా బాబు కొనద్దని. అది లేకపోతే స్టాండర్డ్గా చేసుకుంటూ వస్తే బాగుంటుంది. తక్కువ ప్రైస్ ఇస్తున్నారు, క్వాలిటీ ఉండబోచ్చు అంటున్నారు. ఇప్పుడు మీ స్కూటర్ కూడా స్పాట్ అనే స్కూటర్ 35,000 రూపాయలకి ఇస్తున్నారు. థండర్ స్కూటర్ ఉన్నంత క్వాలిటీ స్పాట్లో ఉంటుందా? ఇప్పుడు స్పాట్ అనే మోడల్ని నేను క్వాలిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎక్కువ రేట్ పెట్టి అమ్మినా అంటే అది ఎవరు కొనరు. దాని రేట్ అందరికీ ఒక ఐడియా ఉంది. సో దాన్ని మేము ఏం చేస్తాం, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బ్రాండ్ డెవలప్ కోసం ఆ ఒక్క మోడల్ ఒక్క వెహికల్ అమ్మినా నాకు లాస్తోనే అమ్ముతాను. మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ కంపెనీస్ అన్ని కూడా అమ్మేది వెహికల్ లాస్తో అమ్ముతాయి, ఎందుకంటే జనాల్లోకి మన బల్ల వెళ్ళాలా. ఈరోజు నేను ఆ స్పాట్ తక్కువతో అమ్మాను అనుకోండి, లాస్తో అమ్మినా కూడా జనాల్లో వీళ్ళ దగ్గర కూడా ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అరే బాబు క్వాలిటీ ఉండదు అది ఇదని ఎన్ని చెప్పినా వీళ్ళ దగ్గర ఇచ్చే సత్తా లేనప్పుడు ఇవన్నీ చెప్తారు అనుకుంటారు. సో ఎందుకు దాని మీద ఫోన్లే ఎన్ని పోతాయి మహా అంటే ఎన్ని సేల్ అయితే దాంట్లో లాస్ కానలేదు, నాకు ఇంకొక వెహికల్లో వస్తుంది అంటే నేను ఇవ్వలేను అనమాట చెప్పలేదు కదా. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే మిగతా ఏదైనా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను అట్లా కావలేదు. ప్రజెంట్ మనం మార్కెట్లో చూసినట్లయితే ముఖ్యంగా గ్రాఫిన్ స్కూటర్స్లో బ్యాటరీ ఏహెచ్ స్కాములు జరుగుతున్న మాటలు వింటున్నాం. అంటే పైనేమో 32Ah అని చెప్పి లోపలికి రియల్గా ఉండే 24Ah బ్యాటరీ ప్యాక్స్ అమ్ముతున్నారని చెప్పి, ఇది నిజంగా జరుగుతుందా మార్కెట్లో? నిజమే కదా, నిజమే. ఇప్పుడు కొత్తగా 34కి వచ్చింది, 34 అని చెప్పి అమ్ముతారు. అంటే ఎప్పటికప్పుడు అది ఏమవుతుందంటే కస్టమర్కి ఏదో చూపించాలా అమ్మాలా, లోపల తక్కువే ఉంటుంది. అంటే మీరు ఒక OEM లెవెల్లో ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కనీసం కస్టమర్కి ఇలాంటి ఈ గుర్తులు పెట్టుకుంటే ఇది నిజమో కాదు, మీరు ఒకసారి లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్ నిజంగా ఎంత వేయచ్చు అంటే వెయిట్ ని బట్టి చెప్పచ్చు అని చెప్తున్నారు. వెయిట్ లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి. అంటే వెయిట్ లో కూడా స్కామ్లు, వెయిట్ ఏమైనా కింద రాయల్ చిన్న ఇది చేస్తున్నారు, దాని కూడా మ్యానిపులేట్ చేస్తారు. వెయిట్ లో కూడా స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. నేను లేదంటే అంతే రేట్ తక్కువకి వెళ్ళిపోతానంటే ఇంకా స్కామ్లు భరించాల్సిందే. అంటే దానికి వేరే ఏం లేదు, మనకి లేదు కనిపెట్టని కూడా ఉండదు. ఇప్పుడు వెయిట్ ఇంతకుముందు వెయిట్ చెప్పాను, వెయిట్ లో కూడా స్కామ్ జరుగుతుంది. కనిపెట్టాల్సింది ఒకటే చోట మైలేజ్. ఒక వ్యక్తి 34Ah ఇచ్చి 40 కిలోమీటర్ మైలేజ్ చెప్తున్నాడు, అదే అంటే ఆడ తక్కువ ఏహెచ్ ఉందని. లేదు ఒకవేళ 60 చెప్పి 40 వచ్చింది అంటే అప్పుడు మిమ్మల్ని స్కామ్, అదే మిమ్మల్ని ఏదో చేశాడు అంటే బుర్డీ కొట్టించాడు అని అర్థం. ఈ రెండు అంతే, అక్కడ తెలిసిపోద్ది. ఇంకోటి మీరు వేణు మోటార్స్ మీరు జనాల్లోకి బాగా తెలిసిందంటే మీరు ధర్మవరంలో బాగా తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఈ సర్వీస్ ఏదైతే ధర్మవరంలో మీరు ఉన్నారో ఒక భరోసా ఉంది, ఇతర మీరున్న డీలర్షిప్స్లో కూడా మీరు మానిటర్ చేస్తారు ఎంత సర్వీస్ ఇస్తున్నారో లేదా అని? మానిటర్ చేయడానికి ఈవీ ఫీల్డ్లో అంత ఉండదు. ఎందుకు స్కోప్ ఉండదు అంటే మీకు ఫ్యూయల్ వెహికల్స్లో ఒక 4 కంపెనీలు ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కూర్చోలో లేయాలి. వాళ్ళు ఏమి ఇచ్చిదే స్టాక్ అది తీసుకోవాలి. ఈవీ ఇండస్ట్రీలో అట్లా ఉండదు. ఈ రోజు ₹1 ఎక్కడ తక్కువ అంటే నేను డీలర్ తప్పు కూడా కాదు, నేను డీలర్ తప్పు పట్టట్లా, నేను డీలర్ నుంచి వచ్చినా కూడా ఆ పెయిన్ తెలుసు. అమౌంట్ ఎక్కడ తక్కువ అంటే అక్కడ చూస్తూ ఉండలేదు, కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇంకొక కంపెనీ, ఏదో ఒక చోట ఎక్కడో చోట ఎప్పుడోసారి ఏదో ఇబ్బంది రానే వస్తుంది, ఆటోమేటిక్గా పక్కన ఇంకొకరు వస్తుంది, ఇంకొక కంపెనీ రెడీగా ఉంటుంది. సో ఇటు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని మనం పర్టికులర్ ఇట్లా చేయండి, ఇప్పుడు మన స్టాఫ్నే మనం చేసేకి ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అట్లా డీలర్ని అట్లా హ్యాండిల్ చేయడానికి అవ్వదు. మీరు ఈ మాట అన్నారు కాబట్టి వేణు గారు ఒక సీఈఓగా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఒక డీలర్గా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశారు? సీఈఓగా డీలర్గా నా మైండ్లో ఎప్పుడు లేదు. ఏదో మీ ఇట్లా వాళ్ళు ఎవరైనా సీఈఓ అంటే అది దీనికి బాగుంటుంది అని అంతే తప్ప అంత మించి ఏం లేదు. నేను ఎప్పుడూ ఒకటి అనుకున్నాను, నేను నా ప్రోడక్ట్ నేను చేస్తున్నా, జనాలకు తీసుకెళ్తున్నా, అంటే నేను ఆ పేరులో ఏం ఆలోచన చేయలేదు. బట్ ఏంది అంటే మనము ఒక
10 మందిని మనం మెయింటైన్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీలు పెరుగుతాయి. అవన్నింటినీ మనం అందరినీ సాటిస్ఫై చేయాలనేది అంత ఈజీ కాదు. చాలా ఈజీగా ఒక మాట అనేయగలుగుతారు ఎవరైనా కూడా. దాని ప్లేస్లో ఉండి చేయడానికి చాలా కష్టం. అది ఎట్లా ఉంటుంది ఏమనేది మేము చూస్తూ వస్తున్నాం. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ రావాలి. ఈఓనా డీలర్ అనేది పక్కన పెడితే ఎప్పుడు ఈ ట్రెండ్ ఏం నడుస్తుంది, నెక్స్ట్కి ఏం వెళ్ళాలా, ఆ తర్వాత ఏం వెళ్ళాలా అనేది మైండ్లో ఉంది అంటే మనం మార్కెట్లో ఉంటాం చాలు. నెక్స్ట్ మీరు వేణు మోటార్స్ కంపెనీ తరఫున ఇప్పటివరకు నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్ అమ్మారు. రిజిస్ట్రేషన్ మోడల్స్ ఎప్పుడు అంటే చెప్తాను చూడండి సింపుల్గా. ఇప్పుడు నేను లాంచ్ చేస్తే అంటే ఒక పర్సన్ ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ఒక సర్వే అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం ఒక సర్వే చేయడం. ఈరోజు నేను ఒక బండి నేను లాంచ్ చేశాను అనుకుందాం, మంచి లిథియం అయన్ బ్యాటరీనో ఎల్ఎఫ్పినో మంచి క్వాలిటీతో లాంచ్ చేశాను. లాంచ్ చేసినప్పుడు ప్రతి క్వాలిటీలో అయితేనేమి, ప్రతి దాంట్లో ప్లాస్టిక్ మౌల్డ్ అయితేనేమి, డిఫరెంట్ మోడల్ ఇవన్నీ చేసేలోపు ఒక వెహికల్ ₹1,00,000 పడుతుంది అనుకుందాం. అంటే మీకు అన్ని ఫాస్ట్ ఛార్జర్ అన్నీ ఇవ్వాలి కదా. ఇంకా అవును, రిజిస్ట్రేషన్ మోడల్ రావాలంటే 1,00,000 వద్దు, ఒక 80,000కి వద్దాం. 80,000కి వచ్చినప్పుడు దాన్ని ఇన్సూరెన్స్ పే చేయాలా, అవును, ఒక 5,000. ఆర్టీఓ ఛార్జెస్ పే చేయాలా, ఒక 2-3,000. 3 years వారంటీ ఇవ్వాలా. అవును, 3 years వారంటీ ఇవ్వాలంటే నాకు కూడా అంత ఇంత మార్జిన్ గానే కావాలి. ఫ్రీ సర్వీసెస్ అయినా చేయలేము. డీలర్ కూడా అంత ఎంత మార్జిన్ కావాలి. 1,000-2,000 ఎవరైనా చేస్తారో చేయలేదు. ఎందుకంటే ఒక బ్యాటరీ మనకు వస్తేనే ₹1,000 మినిమం కొరియర్ ఛార్జెస్ అవుతుంది లిథియం అయన్ బ్యాటరీకి. ఎటువంటి అట్లా తెచ్చేయకుండా ఇవన్నీ వేసుకుంటే ఒక బండికి ఒక 5,000 వేసుకుంటే డీలర్ పాయింట్లోకి వచ్చేపాటికి డీలర్ కనీసం 8,000 నుంచి 10,000 ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళది ఒక 10,000, ఓఈఎంది ఒక 4,000, 5,000, 15,000 వేసుకుంటే 1,00,000 దాటిపోతుంది. ఈ 1,00,000 దాటిపోయినప్పుడు పక్కన కొంచెం పెద్ద కంపెనీలు, ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంటే 1,20,000 అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు ఏ బండి కొంటారు? బ్రాండెడ్. మరి అది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి ఒక టైం పట్టుద్ది. మనం ఆ బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి జనాల్లోకి వెళ్ళేలో. ఇప్పుడు నేను వెళ్ళి నా వెహికల్ ఒక 1,50,000 లేకపోతే నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఎన్నన్నా చెప్పండి, ఎవరికి ఇచ్చే వాళ్ళే వాళ్ళకు ఉంటారు. అవును. సో నాకంటూ ఒక టైం రావాలి, ఆ టైం వచ్చినప్పుడు మనం చేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాం. అలానే కస్టమర్స్ కానివ్వండి, డీలర్స్ కానివ్వండి, క్రియేటర్స్ కానివ్వండి, మీరు ఇచ్చే కొన్ని సజెషన్స్ ఏంటి? కస్టమర్కి ఒకటే ఇవ్వగలుగుతాను, డీలర్కి అయితే తెలియదు కాదు, కానీ కస్టమర్కి ఇవ్వగలుగుతాను. ఏ ఒక్క వెహికల్ ఇండస్ట్రీలో ఏది కంప్లైంట్ రాదు అనేది అవాస్తవం. ఎక్కడో ఒక చోట ఏదో చిన్న రానే వస్తుంది. ఆ కంపెనీ కానీ ఆ డీలర్ కానీ ఓకేనా కాదని మీరు తెలుసుకోవాలంటే ఆ షోరూమ్ ముందు నిలబడిన బళ్ళు ఏవైతే మీరు సర్వీస్ కోసమో పెండింగ్ కోసమో ఎక్కువ బళ్ళు మీకు నిలబడుతున్నాయి అంటే ఒక 4-5 అనేది కామన్ ఎక్కడైనా ఉంటుంది. ఒక్కొక్క షోరూమ్ మీరు ఆ సోషల్ మీడియాలో ఎక్కడైనా చూస్తే చాలా బళ్ళు ఉంటాయి. అలా ఉన్నాయి అంటే అది ఎవరిలో లోపం? టాప్ లెవెల్లో ప్రాబ్లం. టాప్ లెవెల్లో ఓఎం. డీలర్ అయితే అలాంటి వాటిని అవాయిడ్ చేయమని చెప్పగలుగుతాం. కస్టమర్ అనుకోండి, వాటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు సోషల్ మీడియా మీరు చూస్తూ ఉన్నారు. ఊరికి బ్లైండ్గా మనం ఎక్కడ కొన్నామని కాకుండా ఎక్కడైనా మీరు లోకల్ ఏ బ్రాండ్ డీలర్ అయినా ఫస్ట్ మీరు పర్చేజ్ చేయాల్సింది ఏమంటే ఎవరైనా పర్లేదు ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు. వెళ్తే 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, లేదా 3 రోజులు లేట్ అవ్వచ్చు, బట్ చేసి ఇవ్వడానికంటూ మనిషి ఉంటాడు కదా, అలాంటి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయండి. నా దగ్గర అని చెప్పట్లే, ఇంకోటి ఏ ఊర్లో ఏ కంపెనీ అయినా కూడా ఆ డీలర్ ఉన్నాడు అంటే ఆయన ఏదో రోజు మీకు సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఇస్తాడు. అలాంటి చోటు కొంటే కస్టమర్కి బెనిఫిట్ అవుతాడు. డీలర్స్ ఇంకా డీలర్ అంటారా, డీలర్కి చెప్పే ఇదిలో నేను లేదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం ఎన్ని చెప్పినా డీలర్ ప్లేస్లో అవన్నీ ఏం కనపడవు. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసేటప్పుడు ప్రతిదీ ఒక డిఫరెంట్ వే ఉంటుంది. ఎవరు వే వాళ్ళకు ఉంటుంది. ఒకరికి ఒక విధంగా నచ్చుతుంది, ఒకరికి ఒక విధంగా నచ్చదు. కాబట్టి ఎవరు సొంతంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. క్రియేటర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? క్రియేటర్స్కి ఏంటంటే ఒక ప్రోడక్ట్ స్టార్ట్ అయినప్పుడు పుసుక్కుమని ఒక నెగిటివ్ ఆలోచన చేయకుండా అది తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు నేను వాడుతున్నది థార్ రాక్స్. చూడ్డానికి బ్రహ్మాండంగా ఉంటుంది. యూత్ అంతా అబ్బా ఈ బండి తీసుకోవాలని అనిపిస్తుంది. తీసుకున్నోడు తెలుస్తుంది. ఇది కానీ ఫార్చునర్ కానీ ఎట్లా. నేనైతే సస్పెన్షన్ గ్లాసులు పెట్టి వెహికల్ వెళ్తూ ఉంటే ఇట్లా షేక్ అవుతూ ఉంటాయి. అసలు ఏం మాత్రం షేక్ కాకుండా పర్ఫెక్ట్గా వెళ్తుందని వెళ్ళి ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ ఒక 2-3 ఉంటాయి కదా, వెళ్తే లోపల ఉన్న వాళ్ళంతా ఇట్లా షేక్ అవుతారు. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్ ఉంటారు చూసారా, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు ఏది డోర్స్ దగ్గర. ఏ చిన్న కార్లో మంచిగా పెట్టుకోవడానికి ఉంటుంది, ఇది లేదు. అలా అని మొత్తం వెహికల్ వేస్ట్ అంటే అయిపోద్ది. అట్లా ఎక్కడో చోట ఆయన ఎందుకు పెట్టినారు అంటే ఈ కార్లు కొనే వాళ్ళంతా ప్రీమియం సెగ్మెంట్ ఏమో, మంచి కాస్ట్లీ వాటర్ బాటిల్సే తాగుతారేమో, అంటే చిన్న చిన్నవి, అంటే ఈ సెగ్మెంట్ ఈ బండి కొనేవాడు అంటే ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్తో చేసి ఉంటారు. అందరికీ అన్ని మ్యాచ్ కావు ఎప్పుడు. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని బ్రింగ్ అనే బదులు అనడం చాలా ఈజీ. లేదా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఎక్కడ ఏదో జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపడం కన్నా దాంట్లో ఉన్న సమస్యని ఇట్లా చేస్తే ఇట్లా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ బ్రాండ్ అయినా తీసుకుందాం,
ఒక బ్యాటరీ ఫైర్ అయింది అన్నప్పుడు కంపెనీ ఫైర్ అయింది అని చెప్పే బదులు అసలు ఎందుకు అయింది, అర్లీ మార్నింగ్ అయిందా లేకపోతే ఆఫ్టర్నూన్ అయిందా లేకపోతే ఏమైంది, ఫస్ట్ దాన్ని కనుక్కొని దాని మీద వీడియో చేస్తే ఈ కస్టమర్ ఇది చేశాడు, మీరు భవిష్యత్తులో ఇది చేయొద్దండి, ఇది చేయకపోతే ఇట్లా అవ్వదు అని చెప్పారు అనుకోండి, ఇది అవేర్నెస్ పెరుగుతుంది. అట్లా కాకుండా ఫైర్ అయింది బెటర్ అనుకోండి, అబ్బో కింద కామెంట్స్. అందుకే చెప్పేది ఎలక్ట్రిక్ వెహికల్ వాడద్దండి. ఇలాంటి దాంట్లో ఇప్పుడు చాలా వరకు మంచి పాజిటివ్ చెప్తున్నాం ఎందుకే అయ్యిందని. ఇంకొంచెం కొంతమంది చిన్న వాళ్ళందరూ పెడతా ఉంటారు, అది కొంచెం అవేర్నెస్ తెస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. వెనిగా ఇప్పుడు మార్కెట్లో మీలాంటి స్కూటర్ డిజైన్ ఉన్నవి వేరే చోట కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తున్నప్పుడు అవి కాకుండా వేణు మోటార్ స్కూటర్ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అవి కాకుండా నావే తీసుకోవాలా అనేది ఏమి లేదు, కానీ ఒకటి నాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏమి అంటే కస్టమర్కి పలికే ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. ₹1 తీసుకుంటున్నాం కానీ దాని తర్వాత మనం ఇచ్చే వారంటీలో కూడా ఇస్తున్నాం, ఎక్కడ మనం స్కిప్ చేయలేదు, వారంటీలు ఇస్తున్నాం. మీరు అన్నట్టు ఇంకా ఎప్పుడైతే కాస్ట్ తక్కువకి వెళ్ళిపోతున్నామో వారంటీ ఇవ్వలేరు, నేను ఇవ్వగలుగుతున్నాం. ఇవ్వకపోయింటే ఈ పాటికి మీరే మాకు ఎన్నోసార్లు కాల్ చేసేవాళ్ళు, ఈ కస్టమర్ ఆ కస్టమర్ కాల్ చేస్తున్నారు వారంటీ ఇవ్వలేదంటారు. ఆ స్టేజ్లో లేను, అది హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం. రెస్పాన్స్ ఇస్తున్నారనే ఒక భరోసా అంతే కదండి. కస్టమర్కి ఎక్కడ మేము చీట్ చేసినది ఏం లేదు, ఇంతవరకు వారంటీలో స్కిప్ చేసినది ఒక్కటి లేవు. వారంటీ టైం ఉంది అంటే డెఫినెట్గా ఇచ్చాం. మేము అందుబాటులో ఉన్నాను, ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నాను. కస్టమర్కి కొంచెం వీలైనంత వరకు దగ్గరగా వెళ్తున్నాం, ఇస్తున్నాం. కాకపోతే కొంతమంది కామెంట్స్లో చెప్పేది ఏంటంటే వేణు మోటార్స్ టీం కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయరు, రెస్పాన్స్ ఇవ్వరు అని చెప్పే కొన్ని కామెంట్స్ వినిపిస్తాయి. వాస్తవంగా నేను కూడా దాన్ని తీసుకొని అంటే స్టాఫ్ అందరినీ ఎప్పుడు మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు బాగా గట్టిగా క్లాస్ తీసుకున్నప్పుడు ఒక్కసారి ఏమైందంటే చూయించారు అందరూ వాళ్ళ పెయిన్, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, అది చెప్పుకోలేక ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఏమైంది నేను అడిగితే ఒక అమ్మాయి చూయించింది. కాల్స్ సండే ఉండదు, మండే ఉండదు, నైట్ ఉండదు, 11, 12 గంటల కాల్స్ వచ్చినవి కూడా ఉన్నాయి, ఇప్పటికీ వస్తూ ఉంటాయి. ఒకవేళ సండే చెయ్యొద్దని నేను చెప్పను కూడా, కానీ ఇక్కడ కాల్స్ ఎక్కువ అయినప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇవాళ నాకు కాల్ చేశారు, నేను ఒక టెక్నీషియన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకుందాం, మీకు కాల్ వచ్చింది, నా బండి ఆగిపోయింది అనగానే అవునా ఓకే ఒక చోటుకి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి అక్కడ చేస్తారు ఫోన్ పెట్టి అనగానే అవ్వదు. ఫస్ట్ ఆ సమస్య ఏమి, అది ఎందుకు వచ్చింది, ఏం చేస్తే క్లియర్ అవుతుంది, మనం ఫోన్లో చెప్తే ఆ కస్టమర్ గైడ్ చేయించడానికి, లేదా ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే మన వాళ్ళు గైడ్ చేయడానికి ఒక కస్టమర్ది మినిమం 10 నుంచి 15 నిమిషాలు మినిమం పడుతుంది. ఈ 15 నిమిషాలు ఏమైందంటే బ్యాక్ టు బ్యాక్ మనకు మిస్డ్ కాల్స్ పడుతూ ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉంటాయి. ఈ కనీసం ఒక 5-10 మాట్లాడినప్పటికీ ఈ కాల్ కట్ అయ్యి మళ్ళీ ఒక్కరిగా చేయగలుగుతాం, అందరికి చేయలేరు. అవును, ప్రాక్టికల్గా ఎప్పుడైతే ఎవరైనా మిస్ అయ్యి ఉంటాయో వాళ్ళు అక్కడ ఫీల్ అయిపోయేసి కొంతమంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేసి మేము అమ్మే నెంబర్ చాలా గట్టిగా అమ్ముతున్నాం, అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏమైపోయిందంటే ఇప్పుడు కర్ణాటక నుంచి మేము బెంగళూరు షోరూమ్ పెట్టినాక కర్ణాటక మొత్తం తగ్గిపోయింది, తిరుపతిలో పెట్టంగానే తిరుపతి ఆ బార్డర్ మొత్తం తగ్గిపోయింది, చిత్తూరు మొత్తం ఏరియా మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ పెడుతున్నాం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పక్కనే రూమ్ కూడా దొరికేసింది, 1 monthలో ఓపెన్ అయిపోద్ది. సో అక్కడ పెట్టబోతున్నాం. తెలంగాణ కాల్స్ మొత్తం అక్కడ కంట్రోల్ అవుతాయి, అంటే ఇక్కడ స్టాఫ్ పెంచుతున్నాను, ఎక్కడికక్కడ కాల్స్ అనేది డివైడ్ అయిపోతున్నాయి, అక్కడ కంట్రోల్ అయిపోతున్నాయి. ఇప్పుడు రేపొద్దున మాకు వచ్చిన ఎక్కువ కామెంట్స్ అన్ని టాలీ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చాయి, సర్వీస్ కొంచెం అదే కాల్స్ లిఫ్ట్ చేయలేదని. ఇప్పుడు హైదరాబాద్లో షోరూమ్ పెడితే ఇంకా నాకు తెలిసి ఇంకా అవి ఉండవు. ఓకే, దాని నేను కంట్రోల్ చేయబోతున్నాను. దేనికైనా టైం పడుతుంది స్వామి. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏ చిన్న కంపెనీ తీసుకోండి, వాళ్ళు బిజినెస్ పెరిగే టైంలో టీమ్ని ప్రాఫిట్ మెయింటెనెన్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓవర్ మెయింటెనెన్స్ పెట్టుకున్నా వాళ్ళు నిలవలేరు. సో నేను ఒక్కొక్క స్టెప్ వేస్తూ వస్తున్నాం, ఇంకా అవన్నీ క్లియర్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఒకవేళ ఒక కస్టమర్ ₹50,000 గ్రాఫిన్ స్కూటర్ కొనుక్కోవాలంటారా, లేకపోతే ఒక లిథియం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలంటారా? అది కస్టమర్ ఇష్టం అంతే, ఇంకా మనం ఏం చేయలేము. లిథియం అయన్ బ్యాటరీ కొనాలా అది కొనాలా అంటే అది కస్టమర్. ఇప్పుడు నా ఒపీనియన్ నేనేం చెప్తాను, నా ఒక వర్షన్ ఒక విధంగా ఉంటుంది, ఇంకొక వర్షన్ ఇంకొక విధంగా ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్గా మీ సజెషన్ ఇవ్వంటే ఏం తీసుకోమంటారు? నా మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు టెన్షన్ మీన్స్ హెడ్ ఏక్ తీసుకోను, ఎందుకు వచ్చిన పంచాయతీ అనేది నేను తీసుకోను. నా మైండ్ సెట్ ఏంటంటే పోతే పోయింది, ఒక 2 నెలలకు ఒకసారి ఒక సెట్ పోయిందన్న, ఒక 1.5 yearకు ఒక సెట్ పోయిందన్నా కూడా 3 ఏళ్ళకు ఒక సెట్ వేసుకుంటాం. ఇప్పుడు ఇది ఫస్ట్ వేసిండే 1.5 year పోయింది అనుకుందాం, నెక్స్ట్ వేసుకుంటే అదో 1.5 year వచ్చింది అనుకో, 3 years లేదు 2.5 year వచ్చింది అనుకుందాం. ఫైర్ అవుతుందేమన్నా టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఫైర్ లేవు కానీ ఎందుకో నేను దాని వైపు వెళ్ళలేదు, ఇది సేఫ్గా ఉంటుంది చాలు. అలానే మీరు వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2021 నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ప్రజెంట్ ఆ పాత స్కూటర్ల కండిషన్లు ఎలా ఉన్నాయంటారు? బాగుంది బ్రహ్మ, చేసుకుంటున్నారు, బాగున్నది. ఎప్పుడైనా ఏదైనా స్పేర్స్ కావాలంటే పంపిస్తున్నాం, చేసుకుంటున్నారు. యాజ్ ఆఫ్ మీరు గ్రాఫిన్ బ్యాటరీ స్కూటర్లు అమ్మినప్పటికీ మోటార్ కంట్రోలర్ కాంపోనెంట్స్ వ్యారంటీ అనేది మీ చేతిలో ఉంటుంది. వాటి వ్యారంటీ 2 years 3 years లాంటివి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వచ్చేదే తక్కువ ప్రాఫిట్ సార్.
ఎప్పుడన్నా ఏదైనా కానీ ఆ కొరియర్ ఛార్జీలు మాకు మోటార్ కంప్లైంట్ వస్తే దాని హాల్ సెన్సర్ వాల్యూ చాలా తక్కువ, అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అన్నీ ఎప్పటికీ స్టేబుల్గా ఉండాలని చెప్పేసి 1 year చెప్పింటాం తప్ప అంతమించి ఇంకేం లేదు. ఎక్కువ ప్రాఫిట్ లేదు కదా, ఎక్కువ ప్రాఫిట్ ఉంటే ఇంక అన్నీ చేసుకుంటూ పోవచ్చు, లేదు స్కిప్ చేయాలనుకుంటే ఇంక అన్నీ చెప్పచ్చు. ఆ టైప్ ఇప్పుడు స్కిప్ చేయాలనుకుంటే మీతో ఈ 3వ సంవత్సరంలో ఇట్లా జర్నీ చేయలేము. ప్రజెంట్ ఉన్న ఈవీ ఇండస్ట్రీలో ఏదో ఒక విషయాన్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటే అది ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీలో చేంజ్ చేసి అంత పెద్దనైతే కాదు. సమయం సింపుల్. నా ప్రపంచం ఏంటి అంటే నేనేదో చేసుకుంటూ పోతున్నా. నేను ఇంకొకరిని కాంపిటీటర్గా తీసుకోదలుచుకోలే, ఇంకొక దాని గురించి ఆలోచన తెలుసుకోలే. మీరు అన్నట్టు ఇంకా నెక్స్ట్ గురించి పెద్ద టెన్షన్ తీసుకోదలుచుకోలే. ఇప్పుడు ఏంది ప్రజెంట్ ఇది చేసుకుంటూ వెళ్దాం. మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి ప్రోడక్ట్ చేద్దాం. ఎవరు మార్చలేము. మనం ఎన్ని చెప్పని ఏం చెప్పని కస్టమర్ మైండ్ సెట్ తక్కువ కాస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ కొనాలా. డీలర్కైనా నేనైనా ఎగ్జాంపుల్ డీలర్ ప్లేస్లో ఉన్నప్పుడు మరి నేనైనా ఎందుకంటున్నానంటే ఒక డీలర్గా ఉన్నప్పుడు అదే కరెక్ట్ వే. డీలర్గా ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తారు, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుందాం, ₹1 ప్రాఫిట్ వస్తుంది. ఓఈఎం అయినప్పుడు ఏమి రేపొద్దున ఏదైనా కస్టమర్ సమస్య వస్తే డీలర్ని కాదరా మనల్ని పట్టుకుంటారు. ఏదైనా కస్టమర్కి ఏదైనా ఇబ్బంది అయింది అంటే ఓఈఎం వరకు వస్తారు. ఇవన్నీ మైండ్లో ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల కాంప్రమైజ్ కాలేము. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. సో ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు. చివరిగా ఇప్పుడు వేణు మోటార్స్ కంపెనీ తరఫున మీరు ప్రజెంట్ కస్టమర్లకి ఏమేమి మోడల్స్ ఇస్తున్నారు? రాబోయే రోజులు ఇంకా తక్కువ ప్రైస్లో కూడా మేము ఏమన్నా కంపెనీ నుంచి మోడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా వెహికల్స్ ఇస్తా అని చెప్తున్నారు కాబట్టి ఇంకా డెలివరీస్ అన్ని కూడా అక్కడ నుంచి జరుగుతాయి. అదే ఇందాక చెప్పాను కదా స్వామి, ఇప్పుడు వెహికల్స్ అమ్మాము, చాలా వరకు అమ్మి మనం చేతులు ఎత్తే కాదు కదా. సో షోరూమ్స్ దగ్గరగా అన్ని ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాం, కస్టమర్కి అందుబాటులో ఉండబోతున్నాం. ఇదొకటి. నెక్స్ట్ మోడల్స్ అంటారా, అప్రూవల్స్ మొన్న రీసెంట్గా వచ్చాయి. సో మోడల్ లాంచ్ చేసాం. ఇంతకుముందు నాకున్న సమస్య ఏమంటే మోడల్స్ లేకపోయి ఒకటే తండర్ ఏం చేయాలన్నా దాంట్లోనే, ఇంకా నాకు ఆప్షన్ లేకపోయింది. సో దాన్ని చేసుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు ఇన్ని ఉన్నాయి. ఒకసారి చెప్పండి. ఫస్ట్ వెన్యూ, థండర్, స్పాట్, ఈ-ఫ్లై, ఐకాన్. నెక్స్ట్ గరుడ ఒకటి, ఈ ఫైటర్ ఒకటి. ఈ 2 చాలా రోజు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అవి 2 రావాలా. ఇవి రావాలా లో స్పీడ్లోనే. తక్కువ తిరుగుతామన్న వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కొనకండి. ముఖ్యంగా వికలాంగులు మీరు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ కొనకండి. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, సార్ నాకు 3-wheeler కావాలా, లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది, ఇట్లా ఇది కావాలని చేసిస్తారా అని అడిగేవాళ్ళు. నేను వాళ్ళందరికీ ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు అసలు కొనకండి. తక్కువ తిరిగే వాళ్ళు అస్సలు కొనకండి. ఎందుకు కొనకండి అంటానంటే మీరు వాడకపోయినా దాని టైం అంటే దాని లైఫ్ అయిపోయిన ఒక 1.5 yearకో 2 yearsకో కొంతమందికి వెళ్ళిపోతాయి బ్యాటరీ. మీరు బాగా తిరిగారనుకోండి, హ్యాపీగా రీప్లేస్ చేసుకుంటారు. ఏం తిరగలేదు, ఇప్పుడు వికలాంగులు వాళ్ళు ఏం తిరగరు. ముఖ్యంగా అంటే ఆ పాపం నాకు వద్దని ఇంతలో ఒక్క వెహికల్ కూడా అమ్మలేదు. చాలామంది నాకు పొద్దున్న లేస్తే అడిగేవాళ్ళు, నాకెందుకు ఆ పాపం, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. బాబు ఇది వద్దు, నువ్వు పెట్రోల్ బండి కొనుక్కో. వాళ్ళు ఏం తిరగరు. మహా అంటే 1 year, 1.5 year, 2 years అయిపోయారు 2,000 kilometers తిరుగుతారా. పెద్దగా తిరగలేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో చిన్న దానికోసం దానికి బ్యాటరీ సెట్ మార్చుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందిగా పడి బండి కొని ఉంటారు. వాళ్ళు మళ్ళీ బ్యాటరీస్ మార్చుకోవాలన్నప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు. ఆ పాపం నాకెందుకు అని చెప్పి నేను అమ్మలేదు. ఎవరైనా కూడా ఒకటేనండి, మీరు ఎక్కువ తిరుగుతాము అంటేనే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తాను అంటే తిరక్కోకుండా జస్ట్ ఇంట్లో పెట్టుకుంటాను, జస్ట్ రోజు ఒక 4-5 kilometers అంటే ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ కాదు. ఎక్కువ తిరిగే వాళ్ళే తీసుకోండి. ఇప్పుడు చూసారుగా, ఇది వేణు మోటార్స్ అధినేత అయిన వేణు గారితో కంప్లీట్ పాడ్కాస్ట్ అనమాట. ఈయన కంపెనీ పరంగా కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని క్వశ్చన్స్ని క్లారిఫై చేశారని భావిస్తున్నాం. అలానే మీరు కూడా మీకున్న ఈవీ నాలెడ్జ్ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే మీరు జూమ్ కాల్లో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.